ఆచి చికెన్ మసాలా. హైదరాబాద్ కు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ముఖ్యంగా దక్షిణ హైదరాబాద్ లో పెద్ద పెద్ద ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని అప్రమత్తం చేసింది. ఇబ్రహీంపట్నం, బిఎన్ రెడ్డి నగర్, మీర్పేట్, బాలాపూర్, నాదర్గుల్, అలాగే చాంద్రాయణగుట్టతో పాటు ఎల్బీ నగర్, హయత్ నగర్, ఉప్పల్, కాప్రా తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురవనున్నట్టు హెచ్చరించింది. మిగిలిన ప్రాంతాల్లో రాత్రి 7 గంటల తర్వాత వర్షం విస్తరించే అవకాశం ఉంది. ఇప్పటికే హైదరాబాద్ ను మబ్బులు కమ్మేశాయి. ఆకాశమంతా ఒక్కసారిగా మేఘాలు కమ్ముకున్నాయి. ఇప్పటికి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వంశీ అందిస్తారు. వంశీ, ఇవాళ మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్ కు భారీ వర్ష సూచనలను ఐఎండీ చేయడం జరిగింది. ముఖ్యంగా దక్షిణ హైదరాబాద్ లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్ చేసింది. దాంతో పాటుగా ఇబ్రహీంపట్నం, బిఎన్ రెడ్డి, మీర్పేట్, బాలాపూర్, నాదర్గుల్, చాంద్రాయణగుట్టతో పాటు ఎల్బీ నగర్, హయత్ నగర్, ఉప్పల్, కాప్రా తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురవనున్నట్లు కూడా హెచ్చరించింది. మిగిలిన ప్రాంతాల్లో 7 తర్వాత భారీ వర్షం ఏదైతే తర్వాత వర్షం విస్తరించే అవకాశం ఉన్నట్టు ఇప్పటికే హైదరాబాద్ ని కారు మబ్బులు కమ్మేసేది కూడా చెప్పాలి. ఆకాశం అంతా ఒక్కసారిగా మేఘాలు కమ్ముకున్నటువంటి సందర్భం కూడా మాకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా మనం చూస్తా ఉన్నాము క్యూములో నింబస్ మేఘాలు. ప్రధానంగా ఉదయం పూట ఎండ తీవ్రత కొంత అధికంగా ఉంటుంది. సాయంత్రం కాగానే ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీని ప్రభావంతో హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉన్నాయి. ప్రజెంట్ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. తదుపరి మరికొన్ని గంటలైన తర్వాత భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ నగరంలోని పలు చోట్ల తేలికపాటి వర్షం పడింది. అటు ఖైరతాబాద్, అబిడ్స్, దాంతో పాటుగా ఓయూ, సికింద్రాబాద్, ఉప్పల్, ఎల్బీ నగర్, చార్మినార్, అకింపేట్, ఆల్వాల్, కంటోన్మెంట్, కాప్రా, మేడ్చల్ మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్ ఈ ప్రాంతాలలో కొంత తేలికపాటి వర్షం పడేటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా హైదరాబాద్ తో పాటుగా రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ని ఐఎండీ జారీ చేయడం జరిగింది. ఎల్లో అలర్ట్ ఉన్నటువంటి జిల్లాలు చూస్తే మాత్రం హైదరాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్ మల్కాజ్గిరి, ములుగు, నాగర్ కర్నూల్, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట్, వికారాబాద్ జిల్లాలో తదుపరి 2 నుంచి 3 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హెచ్చరికలను జారీ చేయడం జరిగింది. దాంతో పాటుగా గంటకు 45 కిలోమీటర్ల వేగంతో గాలులు ఏదైతే వీచే అవకాశం ఉన్నట్టు కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికను జారీ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ప్రధానంగా ఉదయం పూట ఎండ తీవ్రత ఉండడము, సాయంత్రానికి క్యూములో నింబస్ మేఘాలు ఏర్పడుతున్నాయి. దీనికి తోడు ఈ యొక్క క్యూములో నింబస్ మేఘాలకు బలం చేకూర్చే విధంగా కొంత ఏదైతే ఉత్తర ఒడిశా పరిసరాల్లో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం దక్షిణ తమిళనాడు నుండి ఒక ద్రోణి కొనసాగుతుంది. దాంతో పాటుగా విదర్భ నుండి మరత్వాడ, అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఒక ఏదైతే మరొక ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. దీని ప్రభావంతో ఈ రోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులతో పాటు వడగళ్ల వాన కూడా కురిసే అవకాశం ఉంటుంది అనేది కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలను జారీ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. మనం చూస్తా ఉన్నాం గత కొద్ది రోజుల నుంచి కూడా హైదరాబాద్ నగరంలో ఈ రకమైనటువంటి వాతావరణమే నెలకొంటున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ఉదయం అంతా ఎండ, ఉక్కపోత, సాయంత్రం కాగానే, మధ్యాహ్నం కాగానే ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు, దాంతో పాటుగా సాయంత్రం కాగానే వర్షాలు. దీని ప్రభావంతో కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి వాహనదారులు మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. సాధారణంగా ఈ క్యూములో నింబస్ మేఘాలు అనేది మనకు మే నెలలో కొంత ఎండ తీవ్రత అనేది గరిష్టంగా మే నెలలోనే నమోదవుతుంది కాబట్టి సాధారణంగా మే నెలలోనే క్యూములో నింబస్ మేఘాలు ఏర్పడతాయి, భారీ వర్షాలు కురుస్తాయి, పిడుగులు వర్షం కావచ్చు, వడగళ్ల వర్షం అనేది కొంత మనకు మేలు అధికంగా కనిపిస్తుంది. కానీ ఈ సంవత్సరం మాత్రం ఎండలు చూస్తే మాత్రం మార్చి మొదటి వారం నుంచే ఎండ తీవ్రత అనేది గరిష్ట స్థాయిలో నమోదవుతోంది. దీని ప్రభావంతో పాటుగా తేమగాలులు, సముద్ర ప్రాంతం నుంచి కూడా తేమగాలులు అనేది కొంత అధికంగా తెలంగాణ వైపు రావడంతో కూడా కొంత వర్షాలు సాయంత్రం కాగానే
కొంత ఏదైతే వర్షాలు పడుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. గత వారం 10 రోజుల నుంచి మాత్రం హైదరాబాద్ నగరంలో కావచ్చు, రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో కూడా విభిన్న వాతావరణం మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఉదయం పూట ఎండ తీవ్రత కావచ్చు, సాయంత్రం కాగానే వర్షాలు కావచ్చు, వడగళ్ల వాన కూడా ఈసారి ముందస్తుగానే పడిందంటే మనం చెప్పుకోవచ్చు. వాతావరణంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి నుంచైనా సరే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఏదైతే పర్యావరణ పరిరక్షణకు సంబంధించి కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది కూడా మనం చెప్పవచ్చు. మొత్తం మీద గత వారం 10 రోజుల నుంచి హైదరాబాద్ తో పాటుగా రాష్ట్రంలో కురుస్తున్నటువంటి వర్షాలతో కొంత రైతాంగం కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో చినుకు పడిందంటే చిత్తడి అవ్వాల్సినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా వాహనదారులు మాత్రం గంటల కొద్దీ ట్రాఫిక్ లలో ఇరుక్కుపోవాల్సినటువంటి అవసరం కనిపిస్తా ఉంది. గత 4 రోజుల క్రితం వర్షం పడినప్పుడు హైదరాబాద్ నగరంలో సాయంత్రం 7 గంటలకు వర్షం పడింది. దాదాపుగా గంటన్నర సేపు కూడా వివిధ ప్రాంతాలలో వర్షం కొనసాగినప్పుడు ఏదైతే ఆఫీసుల నుంచి ఇంట్లోకి వెళ్ళేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హైటెక్ సిటీ, మాదాపూర్ లాంటి ప్రాంతాలలో చూస్తే మాత్రం రాత్రి 1 గంట 2 గంటల వరకు కూడా ట్రాఫిక్ ఉందనంటే ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు ఐఎండీ ఇచ్చినటువంటి ఫోర్కాస్ట్ ప్రకారం రానున్నటువంటి 3 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి వాతావరణమే కొనసాగే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ నగరంలో కూడా ఉదయం అంతా ఎండ తీవ్రత, ఉక్కపోత ఉంటుంది. సాయంత్రం కాగానే వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని వర్షాలు పడే అవకాశం ఉంటుంది అనేది కూడా హైదరాబాద్ ఐఎండీ అధికారులు స్పష్టం చేశారు. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ. హైదరాబాద్ కు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ముఖ్యంగా దక్షిణ హైదరాబాద్ లో పెద్ద ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని అప్రమత్తం చేసింది. ఇబ్రహీంపట్నం, బిఎన్ రెడ్డి నగర్, మీర్పేట్, బాలాపూర్, నాదల్గుల్, చాంద్రాయనగుట్టతో పాటు ఎల్బీ నగర్, హయత్ నగర్, ఉప్పల్, కాప్రా తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురవనున్నట్టు హెచ్చరించింది. మిగిలిన ప్రాంతాల్లో రాత్రి 7 గంటల తర్వాత వర్షం విస్తరించే అవకాశం ఉంది. ఇప్పటికే హైదరాబాద్ ను మబ్బులు కమ్మేశాయి. ఆకాశమంతా ఒక్కసారి మేఘాలు కమ్ముకున్నాయి.